జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు, శతభిషం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. బుధుడు, కుజుడు దశమ స్థానంలో. ఈ గ్రహాలు మాత్రమే యోగిస్తాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు నవధాన్యాలు బ్రాహ్మణుడు దానం చేయండి, నవగ్రహ టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసే మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే గనక వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కుంభరాశి వారికి 2వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మనీ పరంగా మాత్రం చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. లాభాధిపతి అయిన గురువు ఇక్కడ 6వ స్థానంలో ఉన్నారు. లాభస్థానం మీద శని దృష్టి ఉన్నది. ఇక్కడ 12వ స్థానంలో గురువు ఉన్నారు, దృష్టి ఉన్నది. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు ధనం అనేది సకాలంలో చేతికి అందదు, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. లవర్స్ కి కొంచెం బ్యాడ్ టైం నడుస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. గురువు గారు 6వ స్థానంలో ఉన్నప్పుడు శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా పొట్టకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎసిడిటీ, యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఉండే అవకాశం అనేది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. సప్తమాధిపతి అయిన రవి నీచపడ్డాడు, శుక్రుడు నీచపడ్డాడు. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఈ వారంలో. బిజినెస్ పరంగా మీకు పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. వృత్తిపరంగా చాలా బాగుంటది. దశమ స్థానంలో కుజుడు వచ్చారు. దశమాధిపతి దశమ స్థానంలో ఉన్నప్పుడు మరియు కుజుడు తన సొంతింట్లో ఉన్నప్పుడు మంచి యోగాన్ని ఇస్తాడు. దాని మూలంగా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. కెరియర్ పరంగా మాత్రం చాలా పాజిటివ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.